ఒరే దేవతలు రా, మీరు మీద పడి రక్కేసి బ్లౌజులు చెంపకుండా చెప్పాలి తప్ప మీరు వేసుకున్న బట్టలు అది కూడా అంత నీచంగా చెప్పడం వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు అన్నట్టుగా కోర్టులో క్యారెక్టర్ లో పాప ఆయన చిన్నపిల్లకి చెప్తారు తెలుసు కదా, ఏంటి ఆ బట్టలో పోయి లోపల పోయి అక్కడే ఉండిపోయారు ఆయన. అక్కడ ఉండిపోయినట్టు అనిపించింది చాలా మందికి. అందుకే అది పండింది, ఎందుకంటే ఆయన మనస్తత్వం అదే అయి ఉంటుంది. బట్ ఈయన బెటర్ వే చెప్పారు అనుకుందాం, మళ్ళీ తర్వాత ప్రకృతి ఇదంతా చెప్పారు కదా అని అంటే నేను అసలు ఆయన చెప్పిన 3 పాయింట్స్ స్వప్న. ఒకటి, నువ్వెవరు అని నేను అనను, నువ్వు ఒక మంచి మనిషిగా అరే ఆడపిల్లల మీద అగాత్యాలు జరుగుతున్నాయి అని మాట్లాడినప్పుడు టోటల్ కాన్సెప్ట్ మాట్లాడు, అంతే టోటల్. అరే మీరు కూడా కాస్త ఉండండిరా బాబు, దుర్మార్గులు దుష్టులు ఈ మొగజాతి, నేను సిగ్గుపడుతున్నాను మొగజాతిలో పుట్టినందుకు, అంటే మీ మీద పడి చేస్తున్నారు, నాకు సిగ్గు అయింది మొన్న, ఇలా మాట్లాడు. దాని తర్వాత కొంచెం కేర్ఫుల్గా ఉండండిరా తల్లులు బంగారాలు. నువ్వు అలా మాట్లాడలేవా?